హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 1 వీక్ బ్యాక్ ఒక 3 days దొరికింది మాకు బ్లాక్ ఫ్రైడేకి లాంగ్ వీకెండ్. అప్పుడు ఏం చేసామనేది మీతో షేర్ చేస్తున్నాను. సో వ్లాగింగ్ కొంచెం కొత్త నాకు, సో కొంచెం అటు ఇటు అయినా కూడా డోంట్ మైండ్. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు 1 day కోసమైనా వాటర్ అండ్ చాలా ప్రికాషన్స్ తీసుకొని వెళ్తున్నాము. అండ్ ఆల్సో మాస్క్ కంపల్సరీ, శానిటైజింగ్ ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుని స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ ఆ రోజు ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ లేచి, అండ్ దారిలో మనకి ఇబ్బంది రాకూడదని చెప్పి. సో ఆల్మోస్ట్ ఒక 7 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు కృతిక్ ఈజ్ సో ఎక్సైటెడ్ అనమాట. అండ్ ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం మనం? హోటల్కి అక్కడ ఉంటాము. ఏ ప్లేస్కి వెళ్తున్నాం మనం? అజ్మాన్ రసల్ ఖైమా వెళ్తున్నాం. రసల్ ఖైమా వెళ్తున్నాం. రసల్ ఖైమా బాలి నుంచి అజ్మాన్ వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ వచ్చేసి రసల్ ఖైమా అనమాట. రసల్ ఖైమాలో ఒక జబల్ చేసిన ఒక మౌంటైన్ ఉంది, అక్కడ చూడడానికి వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ 2 hours 30 minutes పడుతుంది అనమాట. సో లాంగ్ డ్రైవ్ చేసి చాలా రోజులు అయిపోయింది. అండ్ కోవిడ్ వల్ల అలాగా ఇంట్లోనే ఉంటున్నాము. అండ్ ఇదంతా జర్నీ అంతా కార్లోనే, అండ్ అక్కడ కూడా ఓపెన్ ప్లేస్ కాబట్టి అలాంటి బెస్ట్ టైం అని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు 2 hours 30 minutes పడుతుంది అనమాట. అండ్ ఇదంతా ఒక వెళ్తున్నప్పుడు అంత రికార్డ్ చేయలేదు, బికాజ్ ఎడారి కాబట్టి, డెజర్ట్ కాబట్టి మనకి ఇలానే ఉంటుంది వే అంతా. సో అందుకని ఒక చిన్న వీడియో తీశాను ఎలా ఉంటుంది అని చెప్పి. 2 hours మనకి ఇలానే ఉంటుంది. సో పెద్దగా అంత డిఫరెన్స్ ఏం రాదు. కొంచెం 12 ఆ టైంకి మనకి బాగా ఆకలిస్తున్నాం, అందుకనే పులిహార చేశాను ఇంట్లో, అదే తినేస్తున్నాము. సో ఆ టైంకి అది చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మా హస్బెండ్ వద్దు వద్దు అన్నారు, అండ్ దాంతోపాటు కర్డ్ రైస్ కూడా తెచ్చుకున్నాము. అండ్ కిడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటివి కామన్ కదా, కిడ్స్ కోసమే కాదు ఈవెన్ నా కోసం కూడా కావాలి. అండ్ ఇక్కడ నాకు నచ్చిన ప్లేస్ మాత్రమే రికార్డ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు మధ్యలో వాటర్ ఉండి చుట్టుపక్కల ఇవంతా వ్యూ అంతా చాలా బాగుంది, అందుకని ఇదైతే యాడ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము, అంటే ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాము. అండ్ అలాంటి టైంలో మంచిగా అనిపించే ప్లేసెస్ మాత్రమే మీకు షూట్ చేశాను. అండ్ అండ్ ఇంకొంచెం సేపట్లో రీచ్ అయిపోతాం అన్న టైంలో ఒక ప్లేస్లో స్టాప్ అయ్యామన్నమాట. సో అదే ఇది అనమాట, ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఈ ప్లేస్లో స్టాప్ అయ్యి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఇక్కడ వ్యూ బాగుంటుంది అని చెప్పి. అండ్ అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చాలామంది ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు, అందుకనే మేము కూడా ట్రై చేద్దాంలే అని చెప్పి ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇదే అనమాట, ఇదే రూట్లోనే మనం వెళ్ళాల్సిందే. సో ఇలాగే ఉంటుంది మొత్తం. అండ్ చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 15 అనుకుంటా నేను, అప్పుడు °C ఉంటుంది. ఇది ఒక ఫోటో తీసుకున్నాము అక్కడ, అండ్ కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. సో ఇదనమాట. అండ్ కృతిక్ది అయితే చాలా బాగా వచ్చింది ఫొటోస్, సో అది కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ బ్యాక్ వెంటనే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇలా టర్న్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందని నేను ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు, బట్ స్లోగా వెళ్ళాము. ఎంత హడావిడి ఏం లేకుండా స్లోగా వెళ్ళాము యాక్చువల్గా. సో ఇదంతా వ్యూ అంతా బాగుందన్నమాట. ఇలా టర్న్స్ ఉంటాయన్నమాట మనకి ఇంకా. సో ఆల్మోస్ట్ రీచ్ అవుతున్న దగ్గర నుంచి ఇలా ఉంది. సో ఇంకొంచెం టైంలో రీచ్ అయిపోతాము. Say hi.
సో ఇక్కడ నుంచో మీరు అంత ప్లేస్ అంతా చూడొచ్చు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. సో మేము రీచ్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 1 అలా అయింది. సో అందుకనే మీకు ఇక్కడ వ్యూ మొత్తం చూపిస్తున్నాను. బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సో జనరల్గా ఈ టైంలో ఎందుకు ఇక్కడికి వస్తారంటే ఈ మౌంటైన్ దగ్గరికి ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ బాగా స్పెండ్ చేసి ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తారనమాట. సో మీ అందరికీ తెలిసిందే దుబాయ్ ఆల్మోస్ట్ 8 months చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో అంటే నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్లో ఈ క్లైమేట్ అంటూ చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి ప్లేసెస్కి ఇలా వచ్చి జస్ట్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే మళ్ళీ చూసేసి బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ స్టే చేసి చాలామంది తింటారు, కానీ మేము లైట్గా స్నాక్స్లా తినేసి కాసేపు కూర్చొని వచ్చేసాము. అండ్ జనరల్గా ఫ్యామిలీస్తో వెళ్తారు, బట్ మేము ఎవరు గ్రూప్తో వెళ్ళలేదు ఈసారి. ఈ గ్రూప్గా వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు ఉండి వస్తారు. అండ్ ఈవినింగ్ 4 దాటిన తర్వాత చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అసలు. అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే సూపర్ ప్లేస్ అనమాట. ఇది రసల్ ఖైమాలో ఉన్న ప్లేస్ జబల్ చేస్ మౌంటైన్. సో ఖచ్చితంగా ఒకసారి మీరు ఇటుపక్క వాళ్ళైతే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ మస్ట్ విజిట్. అండ్ దాని తర్వాత మేము హోటల్ రీచ్ అయిపోయాం. అండ్ ఈ హోటల్ వచ్చేసి అజ్మాన్ హోటల్ అనమాట. సో ఇది అజ్మాన్ టు దుబాయ్, రసల్ ఖైమా టు దుబాయ్ మధ్యలో అనమాట అజ్మాన్ అనేది. వ్యూ చూస్తున్నారా? ఓ మై గాడ్, సూపర్గా ఉంటుంది ఈ హోటల్. ది బెస్ట్ హోటల్ అండ్ మంచి డీల్లో దొరికింది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్లో బుకింగ్ అయిపోయింది కాబట్టి వెంటనే మాకు రూమ్ ఇచ్చేశారు. సో నెక్స్ట్ లెట్స్ గో టు రూమ్. అండ్ ట్రై చేస్తున్నాను, బాగా టైర్డ్ అయిపోయాం బికాజ్ 2.5 hours, మళ్ళీ వెనక్కి 1.5 hour ఉంటుంది అనుకుంటా. సో వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకోవాలి వెంటనే. అండ్ ఫుడ్ కూడా లైక్ అటు ఇటుగా తిన్నాము. అండ్ బికాస్ ఎక్కడ తీసుకోవడానికి నచ్చలేదు, ఎందుకంటే కోవిడ్ వల్ల. ఒకవేళ కోవిడ్ లేకపోతే చాలా ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. బికాస్ కోవిడ్ వల్ల ఇక్కడ బయట ఫుడ్ ప్రిఫర్ చేయలేదు సో ఫార్. సో రూమ్కి వచ్చేసాక ఏంటి అంటే కొంచెం హైజీన్ ఉంటుంది కాబట్టి అలా. సో ఇక్కడ మాకు ఇచ్చిన రూమ్కి వెళ్తున్నాం. అండ్ నాకన్నా వేణుకన్నా కృతిక్ ఎక్సైడ్ అనమాట. వాడికి ఏంటంటే లాక్ ఓపెన్ చేయడం, ఆ కీస్ పెట్టడం, ఆ కార్డ్ పెట్టడం అలాంటివన్నీ ఇంట్రెస్ట్ అనమాట. సో వాడే ఓపెన్ చేయడం, వాడే పెట్టడం అన్నీ పెడతాడు. ఇక్కడైతే మీకు రూమ్ టూర్ చూపిస్తాను. హోటల్ రూమ్ టూర్ అనమాట. జస్ట్ ఎంజాయ్. అండ్ జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఏం ఎడిటింగ్ ఏం లేదు, లైవ్గా చూపిస్తున్నట్టే ఉందన్నమాట. సో ఎంట్రన్స్లో బాత్రూమ్ ఉంది, కబోర్డ్స్ ఉన్నది నీకు చూపించలేదు. అండ్ డీసెంట్ రూమ్. అండ్ మెయిన్గా ఈ రూమ్ ఎందుకు బుక్ చేసాము మీకు ఇప్పుడు ఒక 2 minutesలో అర్థమవుతుంది. అండ్ కూర్చోడానికి కొంచెం ఉంది. అండ్ నెక్స్ట్ కాఫీ, వాటర్ అండ్ మిర్రర్, బేసిక్స్ నీడ్స్ అన్నీ ఉన్నాయి. నీట్గా ఉంది. అండ్ దిస్ ఇస్ వాట్ దీనికోసమే బుక్ చేసాము అసలు. జస్ట్ లుక్ ఎట్ ది వ్యూ గైస్. ఓ మై గాడ్, సూపర్ అంటే సూపర్గా ఉంది. జస్ట్ ఎంజాయ్ ది వ్యూ అనమాట. అసలు ఎంత బాగుంది అంటే ఇలాంటి వ్యూ తోటి రూమ్లో స్టే చేయడం అసలు నిజంగా టూ గుడ్ అనమాట. అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. జస్ట్ ఫొటోస్లో చూసి ఓకే బాగుంది అనుకున్నాం. ఇచ్చేసారు. ఇదైతే కొంచెం 5 ఆ టైంకి వ్యూ ఇలా ఉంది. అసలు నిజంగా ఎంత బాగుంటుంది కదా ఇలాగా ఆపోజిట్గా ఎలా ఉండి. తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని డిన్నర్కి వెళ్ళాం. సో చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. బట్ ఆ రోజు థర్స్డే పడినట్టు ఉంది. ఈవెన్ దో వాళ్ళు చికెన్ అలా పెట్టినా కూడా తినలేకపోయాం, బికాస్ థర్స్డే అయితే మేము తినము. అండ్ ఫుడ్ అనేది డిన్నర్ అనేది మేము ముందే మాట్లాడేసాము, అంటే పేమెంట్ చేసేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం కాంప్లిమెంటరీ అనమాట. సో ఇప్పుడు జస్ట్ యాంబియన్స్ అంతా మీకు చూపిస్తున్నాను. హోటల్ యాంబియన్స్ అంతా జస్ట్ లుక్ చేయండి.
అసలే ఆకలేస్తుంది అనుకుంటే చాలా నడాలండి అసలు. నాకు ఆ మల్లీశ్వరి సీన్ గుర్తొచ్చింది, వెంకటేష్ అండ్ బ్రహ్మానందం గారితో ఉన్న కన్వర్సేషన్. అండ్ ఫైనల్గా ఏదో ఫుడ్ తిన్నాము, బికాజ్ ఇందాక చెప్పాను కదా నాన్ వెజ్ అయితే లేదు, ఈవెన్ దో నాన్ వెజ్ కనిపిస్తున్నా కూడా తినకూడదు. సో ఇవైతే కొన్ని పిక్స్ అనమాట అక్కడ హోటల్లో తిన్న ఫుడ్. బట్ జ్యూస్ అవన్నీ కామనే కాబట్టి అవి ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బీచ్ ఒకసారి చూద్దాం వెళ్ళి అని వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు కావాల్సినవి కూడా ఇక్కడ పర్చేస్ చేస్తున్నారు. బట్ 7 o'clockకి క్లోజ్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 10 అయిపోయినట్టుంది, వెళ్తున్నాము. బట్ అక్కడ తినేసిన తర్వాత మళ్ళీ లోపలికి వాక్ చేయాలన్నమాట. చాలా పెద్ద హోటల్ ఇది, 5-star హోటల్. అండ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వెరీ నైస్ అనమాట, వెరీ వెల్ మెయింటైన్ కూడా. బికాస్ కోవిడ్ వల్ల ఎక్కువ మందిని కూడా వాళ్ళు తీసుకోవట్లేదు, వెరీ లిమిటెడ్ పీపుల్ని తీసుకుంటున్నారంట. అందుకని ప్రీ బుకింగ్ ఈజ్ కంపల్సరీ విత్ పక్కా డీటెయిల్స్ అండ్ ఆల్. చాలా ఎంక్వైరీస్తో మేము ఆల్మోస్ట్ 1 week బ్యాక్ ఆర్ 8 days బ్యాక్కి బుక్ చేస్తే మేము పెట్టిన డేట్స్కి మాకు కన్ఫర్మ్ అవ్వలేదు. మళ్ళీ అవ్వదేమో అనుకున్నాం, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి ఈ 2 daysకి అలా అని చెప్పారు. కానీ మేము 1 day తీసుకున్నాము, ఒకసారి ట్రై చేద్దామని. ఇది కంప్లీట్ వ్యూ అనమాట. సో ఇదనమాట నైట్ టైం వ్యూ ఆఫ్ హోటల్. చాలా అంటే చాలా పెద్దది, బ్యూటిఫుల్ వ్యూ కూడా. అండ్ హోటల్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి బీచ్ వ్యూ. ఓ మై గాడ్, టూ గుడ్ ఉంది. సో లైటింగ్స్తో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేనైతే ఇందాక చెప్పినట్టుగా వ్లాగింగ్లో అంత పర్ఫెక్షన్ కాదండి, బట్ ఐ ట్రైడ్ లెవెల్ బెస్ట్ రికార్డ్ చేయడానికి, చూపించడానికి. బికాస్ కొందరు అడుగుతున్నారు దుబాయ్ వీడియోస్ చేయొచ్చు కదా అని. ఇప్పుడు రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, బార్బిక్యూ ఉంది అక్కడ కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే బీచ్ పక్కన ఇలా బార్బిక్యూతో చేసి చాలామందికి ఇష్టం కదా, సో అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కంప్లీట్ వ్యూ ట్రై చేస్తున్నాను, 360-degree వ్యూ చేస్తుంటే వేణు సజెస్ట్ చేశారు ఈ ట్రైపాడ్తో ఇలా పట్టుకొని ఎలా అని. సో నేను ఎప్పుడు జనరల్గా వ్లాగ్స్ చేయను కాబట్టి నాకు అంత ఐడియా లేదు, బట్ ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు కంప్లీట్ వ్యూ చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఒక పెళ్ళి అవుతుందన్నమాట. సో అండ్ ఇటు పక్క మీరు చూసినట్టయితే బార్బిక్యూ, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బీచ్ వ్యూ, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హోటల్ అనమాట. హోటల్ అంటే హోటల్ ఆపోజిట్లో ఇదంతా అనమాట. సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ గైస్. అండ్ సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 10-15 ఆ టైం అయింది. సో ఫైనల్లీ బీచ్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ నైట్ టైం కాబట్టి జస్ట్ కాసేపు కూర్చొని వెళ్ళిపోదాంలే అన్నట్టుగా వచ్చాము. మార్నింగ్ అయితే వెళ్దాం, అట్లీస్ట్ బేబీ ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి. మళ్ళీ మాకు మార్నింగ్ 12 o'clockకి చెక్అవుట్ అనమాట. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ కాంప్లిమెంటరీ. సో ఆల్ సార్టెడ్ అనమాట. సో కాసేపు కూర్చొని కాసేపు ఫ్యామిలీ టైం, అండ్ విల్ మీట్ యూ ఆన్ ది నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే మీరు చూసినట్టయితే మార్నింగ్ 7 o'clockకి లేచాము. 7 o'clock లేచేసి నాకు కొంచెం కాఫీ ఆర్ టీ పర్సన్ అనమాట. టీ ఎలాగో దొరకదు కాబట్టి రూమ్లో ఉన్న కాఫీతోనే అడ్జస్ట్ చేస్తున్నాము. అండ్ అక్కడ హాట్ వాటర్ పెట్టి వాళ్ళు కండెన్స్డ్ మిల్క్లా ఇస్తారు, అవన్నీ యాడ్ చేసుకోవడమే. సూపర్ అని చెప్పను, బట్ అట్లీస్ట్ ఇలా బయటకు వచ్చినప్పుడు ఇట్స్ ఓకే, బాగానే ఉంది. సో ఇదనమాట. సో కాఫీ అయితే రెడీ అయిపోయింది, యమ్మీ కాఫీ. అండ్ కాఫీ అయితే మా హస్బెండ్ ఏం చెప్పారంటే కాఫీ పట్టుకొని బయట కూర్చొని తాగు, నీకు ఎలాగో ఇంట్రెస్ట్ కదా అని చెప్పి ఐడియా చేశారు. ఓకే లెట్స్ రికార్డ్ ఆల్సో అని చెప్పి ముందే కాఫీ పెట్టి వెనక్కి వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి ఇలాగా కొంచెం వీడియో లాగా ట్రై చేశాను. అండ్ ఇదన్నమాట. కాఫీ మంచిగా ఉండి, చాయ్ మంచిగా ఉంటే ఇంకా అదిరిపో ఉండేది. కాఫీ అక్కడ మిషన్ కాఫీ కాబట్టి ఓకే, బాగానే ఉంది, ఇట్స్ ఓకే. అది. సో అదనమాట. అండ్ ఎక్కడికి రెడీ అయిపోయామంటే కింద బీచ్లోకి వెళ్ళి ఆడుకోవడానికి వీఆర్ ఆల్ సెట్ అనమాట. సో ఇలాంటి బీచ్కి వెళ్ళేటప్పుడు మీరు మీ బేబీకి, మీ హస్బెండ్కి సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ రాయాలి. సన్ స్క్రీన్ రాసుకోవడమే ఫేస్కి కాదు, చేతులకి కాళ్ళకి కూడా రాసుకోవాలి. అండ్ వ్యూ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కష్టపడుతున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. కెమెరా ఎక్కడ నొక్కాలి, ఇది పట్టుకునేది, ట్రైపాడ్ పట్టుకునేది అంతా ఇట్స్ వెరీ న్యూ టు మీ, బట్ ఇట్స్ ఓకే. సో వ్యూ అయితే అసలు వదలలేకపోతున్నాను నేను.
సో కాఫీ అంతా అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బీచ్ వెళ్తున్నాము. అండ్ నైట్ మీరు చూసింది నైట్ వ్యూ అనమాట. ఇప్పుడు మార్నింగ్ మీరు క్లియర్గా చూడొచ్చు ఎలా ఉందో. సో మళ్ళీ అంత లాంగ్ చేయట్లేదు వీడియో. అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది మనకి రైట్ సైడ్లో. స్విమ్మింగ్ పూల్ చాలామంది ఒక 4-5 డేస్ స్టే చేసిన వాళ్ళకి బాగుంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ క్రాస్ చేసిన తర్వాత మనకి ఆ బీచ్ అనేది వే ఉందన్నమాట. అండ్ వెరీ నైస్ ప్లాంట్ గార్డెనింగ్ కూడా చేస్తున్నారు మంచిగా. అండ్ బీచ్ నుంచి బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ మనం వాష్ చేసుకుని వెళ్ళొచ్చు. అందుకే ఇక్కడ ట్యాప్స్ పెట్టారు, మీకు కనిపించింది అనుకుంటున్నాను. సో ఆ ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఎస్ 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 సో బాబోయ్, కాకపోతే ఇది ఒక ప్లేస్కి మరొక ప్లేస్కి వెళ్ళడానికి చాలా వాక్ చేయాలి యాక్చువల్గా ఈ రిసార్ట్లో. సో ఫైనల్లీ ప్లేస్కి వచ్చేసాం ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇక్కడ నేను పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ మా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేసాం కృతిక్తో పాటు. ఒక 8 o'clock 7:30 అనుకుంటా, 7:30 to 9:30 or 9:45 వరకు ఎంజాయ్ చేసాము. అండ్ యా, సో బీచ్లో ఆడుకునేది, పిల్లలతో ఆడుకునేది వెరీ కామన్ కదా. అండ్ ఎక్కడ కూడా మాస్క్ వేసుకుని వచ్చాము, మాస్క్ తీసేసి దెన్ ఇట్స్ టైమ్ టు ఎంజాయ్. సో ఆల్మోస్ట్ ఒక 2.5 hours ఆడి మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ అండ్ 10:30 to 11 కల్లా క్లోజ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మాకు 12 o'clockకి చెక్అవుట్ కాబట్టి. అండ్ బ్రేక్ఫాస్ట్కి చాలా వెరైటీస్ పెట్టారు. అంటే కాంటినెంటల్ ఫుడ్ అదే కామన్, క్రిసాన్స్ ఆర్ బ్రెడ్స్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఏ ఆప్షన్స్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఆమ్లెట్ ఉంది ఆ రోజు. అండ్ సలాడ్స్ ఉన్నాయి అండ్ ఫ్రైడ్ రైస్ ఉంది. సో ఐ థింక్ కృతిక్ అయితే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, బికాస్ క్రిసాన్స్ ఉన్నాయి, చాక్లెట్ క్రిసాన్స్ అండ్ కప్ కేక్స్, పుడింగ్స్, పేస్ట్రీస్ అలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఇదన్నమాట. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత డ్రెస్సెస్ అంతా ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఓన్లీ బీచ్లో ఆడిన డ్రెస్సెస్ మాత్రం కవర్లో పెట్టుకున్నాం. మళ్ళీ ట్రై చేస్తున్నాను, వ్యూ ఇంకెళ్ళిపోతాం కదా అని చెప్పి. అండ్ యా, ట్రై చేస్తున్నాను. అండ్ అక్కడ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఎందుకు అక్కడ క్లియర్ లేదు, అందుకే ఆ వాయిస్ తీసేసాను. అండ్ ఇక్కడ కృతిక్ అడుగుతున్నాడు మాట్లాడతాను అని. అండ్ కృతిక్ కూడా ఏదో చెప్తాడంట. సో Today, right now we are in Ajman Hotel, and today we are going to Dubai. If you want to reach Dubai, it will take 1 hour. Okay. There's a beach, you can see. It's so beautiful. Yes. In morning I played.
and splash water. ఓకే థ్యాంక్ యూ. Thank you. Bye. బాయ్. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి goodlo.shweta ఫర్ మోర్ అప్డేట్స్. సో అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.